ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పూలే జంక్షన్ వద్ద ఉన్నాం. ఇవాళ పూలే జ్యోతిబాబు పూలే సంబంధించినటువంటి 199వ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. మన విజువల్స్ చూసుకోవచ్చు, చాలా మంది పార్టీ శ్రేణులు కార్యకర్తలు కూడా భారీ ఎత్తున ఇక్కడ హాజరై జ్యోతిబాబులకు పొలిదండంతో నివాళులర్పిస్తున్న సంఘటన చూస్తున్నాం. అయితే మొత్తానికైతే జ్యోతిబాబు చేసినటువంటి ఆశయాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ సమాజ స్థాపనలో ఆశయాలు ముందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏ విధంగా తీసుకెళ్తున్నారని మాట్లాడేటువంటి గణపురం అంజయ్ గారు జిల్లా ప్రెసిడెంట్ వాళ్ళు అడిగి వేసుకున్నాం. అని మీరు చెప్పండి, ఇప్పుడు పూలే ఆశయాలు ఏ విధంగా జనాలు తీసుకుపోతున్నారు? 1827లో మహారాష్ట్ర సతారా జిల్లాలో ఒక ఉషోదయ కిరణం జన్మించింది. ఆ ఉషోదయ కిరణమే జ్యోతిరావు పూలే. తన చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన తర్వాత తండ్రి చేతుల్లో అల్లారు ముద్దుగా పెరుగుతూ నా కొడుకు బ్రాహ్మణ వర్గాలకే విద్యా విధానం అవుతుందో ఆ విద్య అవసరం చెప్పి గుర్తించి ఆయనని స్కూల్కి పంపడం జరుగుతుంది. స్కూల్లో కూడా మీ బడుగు బలహీన వర్గాలకు మీకు చదువు అవసరం అని చెప్పి తను హేళన చేయటం, అనేక రకాల ఇబ్బందులు పెడుతుంటే తండ్రి ఆ ఇబ్బంది చూడలేక మళ్ళీ చదువు మానిపించి వెనుక తీసుకురావడం జరుగుతుంది. ఇంటి పక్కనే ఉన్న ఒక క్రిస్టియన్ టీచర్, ఒక ముస్లిం టీచర్, పిల్లగాడు చాలా తెలివికల్లవాడు, ఈ సమాజానికి అక్కడికి వస్తాడు, ఏకసంతాగ్రహి, ఎట్టి పరిస్థితుల్లో స్కూల్కి పంపాలని చెప్పి చదువు పట్ల ఒక అవగాహన కల్పించి తండ్రిని ప్రేరేపితం చేసిన తర్వాత తన తండ్రి మళ్ళీ స్కూల్కి పంపడం జరుగుతుంది. అధ్యాపకులు కానీ మిగతా వారు కానీ జ్యోతిరావు పూలే చాలా తెలివైన చురుకైన పిల్లాడు, ఏకసంతాగ్రహం అని చెప్పి ప్రోత్సహించడం జరుగుతుంది. చిన్నప్పుడు కూడా జ్యోతిరావు పూలే ఒక వివాహ వేడుక ఎన్నో సందర్భంలో కూడా తను ఒక అంటరాని వాడుగా అని చెప్పేసి కూడా దూరం పెట్టిన సందర్భంలో తను ప్రజల చేతులు తీసుకోవాలి, ఒక అంటరానితనాన్ని రూపమాపాలని చెప్పేసి ఒక నాంది పలికాడు. దాన్ని ఏదో తీసుకొచ్చాడు. తన విద్యార్థి సహచరుడు పెళ్లికి జ్యోతిరావు వెళ్ళడం జరుగుతుంది. ఆ పెళ్లిలో ఊరేగింపప్పుడు నువ్వు ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తివి, నీకు మా పెళ్లికి రావడం అవసరం అని చెప్పి అవహేళన చేసి తను నెట్టివేయడం జరుగుతుంది. ఇంటికి వచ్చి మానక్షోభకు గురి కావడం జరుగుతుంది. ఈ క్రమంలోనే 1848లో ప్రపంచంలో ఒక పెనుమార్పు వచ్చింది. ఆ పెనుమార్పు ఏంటంటే పీడిత వర్గాల కోసం, దోపిడి గురి కాబడే వర్గాల కోసం అందరం సమానం అని చెప్పి, అందరి సమాన హక్కులు వాటా కావాలని చెప్పి భావించి కార్ల్ మార్క్స్ ద్వారా ప్రపంచ కమ్యూనిస్టు మేనిఫెస్టో తీసుకురావడం జరుగుతుంది. ఆ ప్రభావితం జ్యోతిరావు పూలే మీద ప్రభావితం బాగా పడింది. ఆ ప్రభావితంతో గౌతమ్ బుద్ధుడు నేర్పిన ఆలోచన విధానాన్ని కార్ల్ మార్క్స్ అర్థం చేసుకొని అందరం మనుషులమే సమాజ స్థాపన కోసం, కుల వ్యవస్థ రహిత సమాజం కోసం పనిచేయాలని చెప్పి తాను పనిచేయడం జరిగింది. ఆ క్రమంలోనే 1857లో మరాఠా వీరుడు, బీసీల ప్రతినిధి, రాజ్యాధికారం బీసీలు ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి పరిపాలన చేసిన గొప్ప మహనీయుడు శివాజీ సమాధిని కూడా గుర్తించి ఆ శివాజీ సమాధిని వెలుగు తీసుకొచ్చి శివాజీ గురించి గొప్పతనాన్ని చాటి చెప్పిన ఏకైక వ్యక్తి ఈ దేశంలో జ్యోతిరావు పూలే. అంటరానితనం బాల్య వివాహాలలో పూలే పాత్ర ఎలా ఉంది? అంటరానితనంలో తొలిగా ఈ దేశంలో పోరాటం చేసిన జ్యోతిరావు పూలే వారి భార్య. అదేవిధంగా బాల్య వివాహాలను కూడా నాంది పలికింది కూడా జ్యోతిరావు పూలే. వారు చేసిన ఈ సేవలు ఆ చంద్ర సూర్యులు ప్రకాశించినంత కాలం వారు ఉంటూనే ఉంటారు, వారు మనలో ఉంటారు. వారు నిజమైన మనం గౌరవాన్ని ఇవ్వాలంటే ఈ దేశంలో ఉన్న బడుగు బలైన వర్గాలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు కామారెడ్డి బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన గొప్ప ప్రకటన చేయడం జరిగింది. 1930లో బ్రిటిష్ కాలంలో జరిగిన జనగణన, మళ్ళీ ఇప్పటి వరకు ఈ 75 వసంతాల భారత జనగణన జరగలేదు. దాన్ని గుర్తించి బీసీలకు అన్యాయం జరుగుతుందని గుర్తించిన ఏకైక వ్యక్తి దేశంలో రాహుల్ గాంధీ గారు. కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ అధికారం రాగానే తెలంగాణతో పాటు ఈ దేశంలో కూడా కుల గణన జరగాలని చెప్పిన డిక్లరేషన్ చేసింది రాహుల్ గాంధీ. దాని తదనంతరం ఈ రాష్ట్రాలు అధికారానికి వచ్చిన తర్వాత మొన్న అసెంబ్లీలో కూడా 40 కులగణన చేపించిన తర్వాత 42% తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. అదేవిధంగా ఎస్సీల వర్గీకరణ కూడా అసెంబ్లీ తీర్మానం చేసి వాళ్ళ పట్ల గొప్ప ప్రకటన చేయడం మన రేవంత్ రెడ్డి దక్కింది. నిజమైన బీసీ ప్రధానమంత్రిని చెప్పుకుంటున్న నువ్వు కాంగ్రెస్ పార్టీ చేసిన తీర్మానాన్ని నువ్వు పార్లమెంట్ లో ఆమోదం చేయాలి, మాకు అనుకూలమైన
తీర్మానం చేయాలని చెప్పి మోడీని కోరుతూ, అదేవిధంగా నువ్వు కనుక ఈ దేశంలో కులగణన చేయకపోతే, బీసీల శాతం తేల్చకపోతే నువ్వు బీసీ ఈరోజు ప్రధానమంత్రిగా నిలబడతావని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ జ్యోతిబా పూలే సంబంధించిన ఆశయాన్ని ప్రజలకు ఏ విధంగా తీసుకుపోతుంది? కాంగ్రెస్ యూత్ గాని పార్టీ గాని 42% ప్రకటించిన రేవంత్ రెడ్డి కృతజ్ఞత తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో రేవంత్ ఒక మాట చెప్పిండు, పార్లమెంట్ ఆమోదించకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ పరంగా 42% బీసీలకు స్థానిక సంస్థల్లో ఇస్తామని చెప్పి ప్రకటన జరిగింది. అదేవిధంగా పార్టీ పదవుల్లో కూడా 42% ఇస్తామని చెప్పడం జరిగింది. ఇది చాలా గొప్ప పరిణామం. ఎందుకంటే ఈ పరిణామాన్ని బీసీ సోదరులకు అర్థమయ్యే రీతిలో మేము ఖచ్చితంగా గ్రామాన్ని తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. మొత్తానికైతే మహిళా అభ్యున్నతికి ప్రశక్తిని పోరాటం చేసినటువంటి జ్యోతిబా పూలే ఆశయాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ముందు తీసుకెళ్లి తన ఆశయాన్ని కొనసాగిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిస్థితి ఉంది.